హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఆనియన్ పకోడా చేస్తున్నానండి. ఆనియన్ పకోడా అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ అయితే కూడా ఒక 5-6 అండి అలా తీసుకున్నాను. శనగపిండి అయితే 1 కప్పు తీసుకున్నా. దీంట్లోకి వచ్చేసి జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం పొడి అండి. పచ్చిమిర్చి వేస్తే పిల్లలు కారం ఉంటుందని తినరనమాట, అందుకు కొంచెం కారం పొడి వేసాను. తర్వాత వామ్ వేసానండి, పిల్లలకు జీర్ణం అవుతుంది నైట్ టైం కదా, అందుకు వామ్ అయితే కూడా 2 టేబుల్ స్పూన్లు వేసాను అనమాట. ఇదంతా బాగా ఇలా మనం మిక్స్ చేసుకున్నామండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వంట సోడా వేసుకున్నాము. ఈ ఉడకకి కిచెన్లో చేయాలంటే అబ్బా సూపర్ ఉంటుందండి. మొత్తము స్నానం చేసినట్టు ఉంటామండి. చుమ్మీ ఉంది ఆన్ చేసుకునే కానీ అలాగే ఉంటుందన్నమాట. వర్షం అయితే భారీగా పడిందండి. నైట్ అయితే కూడా 5:30 నుండి 7:30 వరకు ఫుల్ వర్షం అన్నమాట. భారీగా పడింది. నీళ్ళని అయితే బాగా నిలబడిపోయినాయి అన్నమాట మా ఇంటి దగ్గర అయితే కూడా. అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వంట సోడా వేసుకుందాము. మనం పకోడా కాబట్టి ఎస్ అనేది గట్టిగా అయితే ఉండాలి. ఇక్కడ మనమైతే ఆయిల్ పెట్టేసాము స్టవ్ మీద. ఆయిల్ వేడెక్కేలోపు దీని అయితే కూడా బాగా అంతా కలిపేస్తాము. వంట సోడా అండి, మళ్ళీ బాగా మిక్స్ చేస్తాము. నైట్ వేస్తాం అనుకున్నానండి, వర్షానికి తింటే బాగుంటాయని. అసలు కరెంటే లేదండి. కరెంట్ అయితే కూడా 10:30కి వచ్చేసింది అనమాట. పిల్లలు అయితే ఉడకకి అలాగే మేలుకొని ఉన్నారు, పండుకోలేదు. అందుకు ఈరోజు మమ్మీ వడలంటే వేస్తున్నాను. అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసి కొన్ని పోసుకుంటే మనం కలుపుకుందామండి. వాటర్ పోస్తామండి. ఉడకకి కిచెన్లో చేయాలంటే చాలా అబ్బా మొత్తం అంత చెమట అండి. పిల్లలకు కావాలన్నారు కదా, ఇంకా కాదనలేమన్నమాట. అందుకోసం చేయాల్సి వస్తుంది. మార్నింగ్ 10 కల్లా వంట టిఫిన్ మొత్తం అయిపోవాలండి. లేకుంటే ఏమైనా కిచెన్లో ఉండాలంటే చాలా ఫోనున్నా ఇలా అయితే సరిపోతుందండి. మనం వేసేకి ఇలా జారాలు అన్నమాట. మరి గట్టిగా అయితే కూడా బాగోదు. దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నామండి. కరివేపాకు, కొత్తిమీర వేసానండి. వీటిని కానీ అంతా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు వేసేస్తామండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందనమాట. వేడెక్కిన తర్వాతనే వేసుకోండి. ఈ సైడ్ వర్షం పడిందా అండి?
మా సైడ్ అయితే నైట్ ఫుల్ వర్షము, బాగా కుంభపోతు వర్షం అంటారు కదా, అలా పడింది అనమాట. బాగా భారీగా పడింది. అయినా కొంచెం కానీ వేడి అయితే తగ్గలేదండి. వేడైతే అలాగే ఉంది, కానీ ఉడకైతే మామూలుగా లేదు. కిచెన్లో ఉన్నామంటే కూడా స్నానం చేసినట్టే ఉంటాము, అంత వేడి ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పేయండి, లేకుంటే కూడా అంత ఇది అయిపోతాయి అన్నమాట. ఆయిల్ అయితే కూడా బాగా వేడి ఎక్కాలి. ఇక్కడైతే కూడా అన్నం చేస్తానండి, టమాటా రసం చేయాలి. రెడీ అయిపోయినాయండి, తీసేస్తాను. మిగిలిన పిండి అంతా అలాగే వేస్తానండి. పకోడీ అయితే కూడా రెడీ అయిపోయినాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. కరుం కరుం అంటే సౌండ్ వస్తుంది కదండి, మంచి స్మెల్ ఉందండి. జీలకర్ర వాము వేసినాం కదా, మంచి స్మెల్ ఉంది, టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. నా వీడియో చూసి లైక్ చేయండి. బాయ్.